వీళ్ళు ఎక్కువగా సడిగేవారు. మాటి మాటికి ఇశ్రాయేలు తిప్పలు పెట్టినటువంటి ఎంట రోగం ఏంటి చెప్పండి? ఒకళ్ళు ఏడిస్తే అందరూ ఏడుస్తారు. ఒక్కళ్ళు వేని మొదలు పెడితే ఉదయం లేవగానే అందరూ ఏడుపు. ఇది ఒక కంటేజియస్ డిసీజ్. ఆ ఏడుపులన్నీ విన్న తర్వాత నువ్వు కూడా ఏడవాలనిపిస్తుంది. కనుక ఏడ్చేద్దాం దగ్గరికి కూర్చోదు. అంటే పశ్చాత్తాపడుతా, అయ్యో ప్రభువా నన్ను క్షమించిన ఆ ఏడుపు వేరు. ఇదిగో నా గతిలాగైపోయింది, నా పరిస్థితి అలాగైపోయింది. ఆ ఏడుపు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చున్నావు అనుకో, నీకు అదే రోగం వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, అది మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. జాగ్రత్త. మీ ఆ అంటురోగం అందరికీ అంటేసుకుంది. లాస్ట్ అది ఉన్నది టెరిబుల్ డిసీజ్, సంహారకుడు, ద ఏంజల్ ఆఫ్ డెత్. సో నాలుక అజాగ్రత్త ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండకండి, వెళ్ళిపోండి. నువ్వేదో మాట్లాడవలసి వస్తుంది అజాగ్రత్తగా. వాళ్ళు సొణుకుతూనే ఉంటారు.